ఇక లీడర్ల జంజీ జపం ఎమ్మెల్యే ఎంపీ నుంచి ప్రధాని దాకా పొలిటీషియన్స్ అందరూ యూత్ మంత్రం. రాజకీయ ప్రసంగాల నుంచి రీల్స్ వరకు యువ ఓటర్ల కోసం డిజిటల్ బాట. మన్ కీ బాత్ నుంచి మీమ్ కల్చర్ వరకు బ్రో రిజ్ కుకీ పాడ్కాస్ట్ ఇలా రాజకీయాలన్నీ యూత్ భాషలోనే. రీల్స్ మోడ్లో ప్రధాని నరేంద్ర మోడీ, కూల్ క్యాజువల్ అవతారంలో రాహుల్ గాంధీ. హాయ్ ఫ్రెండ్స్ అంటూ యూత్కు దగ్గరయ్యేందుకు ప్రధాని ప్రయత్నాలు. జెన్జీ గొంతుకగా మారి ఆకట్టుకుంటున్న లోక్సభ ప్రతిపక్ష నేత. యువతతో టచ్లో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, తేజస్వి యాదవ్, రేవంత్ రెడ్డి, కేటీఆర్. 2029 ఎలక్షన్స్ లక్ష్యంగా యూత్ను అట్రాక్ట్ చేసేటువంటి పనిలో నేతలు. రాజకీయ యుద్ధభూమిగా మారిన ఇన్స్టాగ్రామ్. రాజకీయ ప్రసంగాల నుంచి రీల్స్ వరకు యువ ఓటర్ల కోసం డిజిటల్ బాట పట్టిరు. ఇదే డిజిటల్ జర్నలిస్టులని ఏమంటారు తెలుసా వీళ్ళు? మీరు జర్నలిస్టులారా బాబు, తోడు పడితే వాడే గుట్టాలు పడుకొని వచ్చి మాట్లాడతారని చెప్పి అటువంటి రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏడాది క్రితం నవ తెలంగాణ వార్షికోత్సవ సభలో మాట్లాడుకుంటూ గుట్టాలు పట్టుకొని ప్రతి ఓడు వస్తున్నాడు జర్నలిస్ట్ అనిపేసి. మరి ఆ గుట్టాల దగ్గరికి, ఆ డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గరికి మీరు ఎందుకు పోతారు? మీరు రాహుల్ గాంధీ ఎందుకు పోతాడు? వాళ్ళ సంకనాకనే పోతారా? గుట్టాల కాలే కదా వాళ్ళు, ఆఫ్టర్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్లు కదా. ఏమేమైనా మాట్లాడితే మనోభావాలు దెబ్బతినడు కాదు. మీరు మాట్లాడే ముందు ఈ దేశం ఎటుపోతుంది, ఈ దేశంలో ఏం ట్రెండింగ్ ఉంది, ఏం జరుగుతుంది చూసుకొని మనం మాట్లాడుతున్నప్పుడు గొట్టంగాళ్ళు, లొట్టుగాళ్ళు, పుట్టుగాళ్ళు అని మాట్లాడకుండా, ఇప్పుడు మీరు అడిగినటువంటి మీరు చేసినటువంటి కామెంట్నే మేము చేస్తే తప్పు. అసలు మీరెందుకు కామెంట్ చేస్తున్నారు? మీరెందుకు అవకాశం ఇస్తున్నారు అని మేము అడుగుతున్నాం. ఈరోజు లట్టుగాళ్ళు, పొట్టుగాళ్ళు, గుట్టంగాళ్ళు, ఎవడు పడితే వాడే జర్నలిస్ట్ అని చెప్పేసి మాట్లాడారు కదా. ఆ ఎవడు పడితే వాడే జర్నలిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లుగా మీ పార్టీకి సంబంధించిన విషయం కానీ, ఆ గుట్టంగాళ్ళే మీ పార్టీకి పనిచేయడం కోసం మీరు పైసలు ఇచ్చి మరీ పెట్టుకోవడం ఏంది? మీ పార్టీ కోసం ఎంతమంది గుట్టంగాళ్ళు పనిచేస్తున్నారో తెలుసా మీకు? అటు బీఆర్ఎస్ పార్టీకి కొన్ని ఛానళ్ళు పనిచేస్తాయి, ఇటు కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఛానళ్ళు పనిచేస్తాయి, కొత్తగా వచ్చే ఛానల్ పార్టీలో కొన్ని ఛానల్ పనిచేస్తాయి. అయినా మీరు ఆ డిజిటల్ జర్నలిస్టుల మీద వివక్ష చూపిస్తూనే ఉంటారు. మీ మీటింగులు జరిగేదంటే డిజిటల్ మీడియా అవసరం లేదు, పెద్ద పెద్ద ఛానళ్ళ పిలిచేయడం ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కెమెరాలు పెద్ద కెమెరాలు. డిజిటల్ యుగం అన్నప్పుడు డిజిటల్ యుగంలో డిజిటల్ మీడియా కానీ, డిజిటల్ పాత్ర కానీ గొప్పది. ఆ డిజిటల్ మీడియాని ఎట్లా ఉపయోగించుకొని అర్థం కాకపోయేది ఉంటే నరేంద్ర మోడీ కూడా ఆఖరికి రీల్స్ తీసుకునేటువంటి పరిస్థితికి వస్తాడు. 24 గంటల పాటు మాన్ కీ బాత్ పేరు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు రీల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎవరు ఫ్రెండ్స్? 70 సంవత్సరాలు అన్నటువంటి మీరు జెన్జీ యూత్ను హాయ్ ఫ్రెండ్స్ అనేటువంటి చెప్పేటువంటి ఆ స్థాయికి వచ్చిరు కదా. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారైనా, కేటీఆర్ గారైనా మీ అవసరాల కోసం ఇప్పుడు డిజిటల్ యుగాన్ని, ఆ డిజిటల్ జర్నలిస్టులను వాడుకోవడము, మీ అవసరాల కోసం మీరు కూడా జెన్జీలాగా ప్రవర్తించేటువంటి ఆలోచనలు మానుకోర్రి. జెన్జీ అంటేనే మీ కుట్రలు బయటపెట్టేటువంటి బిడ్డలు వాళ్ళు. సో జెన్జీలు, ఆల్ఫాలు కనుక బయటకు వచ్చేది ఉంటే మీ రాజకీయ కుట్రలను కూడా వాళ్ళు బయట పెడతారు. అంత ఆషామాషిగా ఉండదు వాళ్ళతో. మళ్ళీ వాళ్ళ దాంట్లో కూడా మీ కాంగ్రెస్ కార్యకర్తలను, మీ కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి మనుషుల్ని, కేటీఆర్ భావజాలం ఉన్నటువంటి మనుషుల్ని, మనోవాద భావజాలం ఉన్నటువంటి మనుషుల్ని పంపి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఒక్కొక్కరు బట్టలు ఇప్పి బయట పెడతారు. జెన్జీ జర్నలిస్టులు ఏ విధంగా పనిచేస్తారు అనే విషయము బయట సమాజం చూస్తున్నది. ఎవరన్నా ఓవర్ యాక్షన్ మాట్లాడేట్టు బ్యాచ్ ఉండేది ఉంటే, వాళ్ళ కౌంటర్ వీడియోలు చేసేది ఉంటే తట్టుకోలేకపోతున్నారు ఒక్కొక్కరు. మరి అట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జెన్జీతో పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జెన్జీ బాట పట్టినటువంటి మీరు డిజిటల్ జర్నలిస్టులకు ఇచ్చేటువంటి విలువ కూడా ఇవ్వండి. డిజిటల్ యుగంలో ఉన్నాం. డిజిటల్ మీడియా ప్రభావం ఈ దేశం మీద పడుతుంది. డిజిటల్ మీడియా చూపించేటువంటి వార్తలనే జనాలు కూడా చూస్తున్నారు. ఇంతకు ముందులాగా ఏ వార్త వచ్చినా కూడా పలానా ఛానల్ పేరు, పలానా ఛానల్ని కొట్టి చూసేటువంటి పరిస్థితులు పోయినాయి. ఏ కార్యక్రమం జరుగుతున్నా, ఏది జరుగుతున్నా డిజిటల్ మీడియాలో చూసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఆ డిజిటల్ మీడియాకు ఇచ్చేటువంటి గౌరవం ఇవ్వండి. డిజిటల్ మీడియా జర్నలిస్టులను కూడా గుర్తింపు కార్డులు ఇవ్వండి. డిజిటల్ మీడియా జర్నలిస్టులను కూడా గుర్తించడం ప్రయత్నం. కొన్ని రూల్స్ పెట్టుకొని ఈ రూల్స్ పాటిస్తున్నటువంటి వాళ్ళు డిజిటల్ మీడియా జర్నలిస్టుల కింద మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా హక్కుల్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు ఎంతో కొంత డిజిటల్ మీడియా మీద మీకు గౌరవం ఉన్నదని చెప్పేసి జనాలు నమ్ముతారు.
ఇక లేకుండా మీరు ఏం చేసినా కూడా డిజిటల్ యుగంలో చెల్లవు. మీరు 10 మందిని మీ బుట్టలో వేసుకున్న ప్రయత్నం చేస్తే 100 మంది తయారవుతారు. ఒక్కరిని అరెస్ట్ చేస్తే 100 తయారవుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.